ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడలో సెన్సస్ 2027 స్వీయ నమోదు ప్రారంభం. ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వనమాడి పిలుపు. ఈగల్ టీం ద్వారా గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు. ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ వెల్లడి. కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న చేనేత కార్మికులు ఆత్మగౌరవ దీక్ష. సంఘీభావం తెలిపిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా. కాకినాడలో రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణుల సంబరాలు. జిల్లా నేతలకు జాతీయ రాష్ట్ర కమిటీలో చోటు లభించడం పట్ల పార్టీ నాయకులు హర్షం. భారతదేశ చరిత్రలో తొలిసారిగా సమగ్ర కుటుంబ సర్వేను ప్రజలే ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే విధానం అందుబాటులోకి రావడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కార్యాలయం వద్ద సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుచే నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ యాప్ ద్వారా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేత కుటుంబ వివరాలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, సెన్సస్ 2027లో భాగంగా స్వీయ నమోదు ప్రక్రియను నేటి నుండి ఈ నెలాఖరు వరకు అవకాశాన్ని ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, నేటి నుండి ఈ నెలాఖరు వరకు అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఇది ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించడంలో ఉపయోగపడుతుందని తెలిపారు. స్వీయ నమోదు ప్రక్రియ చాలా సులభంగా తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చునని చెప్పారు. సెన్సస్ 2027 స్వీయ నమోదు ప్రక్రియలో భాగంగా వెబ్సైట్ secensus.gov.in ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సర్వేలో వివరాలు తెలియజేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను అందజేసే కార్యక్రమంలో ఒక గొప్ప ముందడుగుగా నిలవనుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, డీసీపీ కెవి కృష్ణారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. స్వయంగా ఎవరి ఫోన్లో వాళ్ళు ఈ రోజున ఎస్సీ సెన్సస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా అవసరం. ఇప్పుడే నేను చేసుకున్నాను. నా ద్వారా ఈ కాకినాడ ప్రజలకి, అదే రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం తరపున తెలియజేసుకుంటున్నాను ఈ రోజున. ఎందుకంటే ఇది చాలా అవసరం ఈ రోజున. ఎందుకంటే జనాభాను బట్టే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అభివృద్ధి కోసం కొంత నిధులు కేటాయిస్తున్నారు. అభివృద్ధే కాదు, రేపు ఉన్నటువంటి ప్రజలకి ప్రభుత్వం అనేక సహకారాలు అందిస్తుంది. ఆ సహకారం అందించడానికి కూడా జనాభా లెక్కలు ఉండాలి. అందించిన తర్వాత కొంతమంది మాకు చేరలేదు, మా దాకా రాలేదన్న విషయాలు కూడా వస్తున్నాయి. అంటే మీరు నమోదు చేసుకోకపోవడం వల్ల, ఇది నమోదు చేసుకోవడం వల్ల ఒక పక్కన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నీ అందించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే చేస్తున్నాయో దానికి ఇది చాలా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. దీన్ని అందరూ కూడా నమోదు చేసుకోవాలని చెప్పి మీ ద్వారా ఈరోజు కాకినాడ కార్పొరేషన్ తరఫున
మా కమిషనర్ గారు అదేవిధంగా ఇతర స్టాఫ్ అందరూ కలిసి ఈరోజు కార్యక్రమాన్ని కాకినాడ నగరంలో ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి నేనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. మన కాకినాడలో ఉండే ప్రజలందరూ కూడా దీన్ని అందరూ కూడా ఈరోజు ఎస్సీ సెన్సస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని యాప్ని డౌన్లోడ్ చేసుకుని నమోదు చేసుకోమని మీ ద్వారా అందరినీ ప్రభుత్వం తరఫున కోరుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ఈగల్ టీం ద్వారా సాంకేతిక క్షేత్రస్థాయి సహాయాన్ని వినియోగించుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీలను నిర్వహించారు. పోలీస్ స్టేషన్లను సందర్శించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో 2 జాతీయ రహదారులు ఉన్నాయని, ఒరిస్సా నుంచి గంజాయి సరఫరా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు గట్టిగా నిఘా ఏర్పాటు చేసి గంజాయిని అరికట్టడం జరుగుతుందన్నారు. అలాగే ప్రాపర్టీ రికవరీ రేట్ను పెంచడంపై దృష్టి సారించామని తెలిపారు. ఇందుకోసం క్షేత్రస్థాయి సిబ్బంది నుండి పై స్థాయి అధికారుల వరకు సమన్వయంతో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా నగరంలో ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ రెగ్యులేషన్పై ప్రత్యేక నిఘా ఉంచామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఎస్పీ డిఎస్పీ కేవీవి సత్యనారాయణ, టూటౌన్ సి అప్పలనాయుడు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోడ్ యాక్సిడెంట్స్ కూడా కాకినాడ జిల్లాలో మనం బ్లాక్ స్పాట్స్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 29 బ్లాక్ స్పాట్స్ మనం గుర్తించాము. ఎక్కువగా కూడా ఇవన్నీ పెద్దాపురం సబ్ డివిజన్ ప్రాంతంలో, అంటే తుని ఈ ప్రాంతంలో, గండేపల్లి ప్రాంతంలో ఆ హైవే మీద మనకు ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. సో వీటన్నిటిని కూడా రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్లో డిస్కస్ చేసి నేషనల్ హైవే అథారిటీస్ తోటి మాట్లాడి ఈ బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా కరెక్షన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నైట్ సేఫ్టీ చూస్తుంటే మనకు పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ నైట్ ఎక్కువ జరుగుతున్నాయి. చనిపోయినప్పుడు బస్సులు కానీ లేకపోతే వెహికల్స్ కానీ నిద్రమత్తులో ప్రయాణం చేసి గుద్దుకొని ఎక్కువ మంది చనిపోతున్నారు. అందువల్ల నైట్ ఎస్పెషల్లీ వెహికల్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి అన్ని టోల్ గేట్స్ దగ్గర, ఇంపార్టెంట్ టోల్ గేట్స్ దగ్గర ఈ స్టాప్ వాచ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అంటే నిద్ర మత్తులో పడకుండా వాళ్ళని డ్రైవర్స్ని దించి ఒక ముఖం ఒకసారి కడిగించి పంపిస్తున్నాం. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చాలా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నాం హైవేస్ మీద, ఎస్పెషల్లీ ప్రైవేట్ బస్సెస్, ఈ లారీలు నడిపే వాళ్ళ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ ఎక్కువ చేస్తున్నాం హైవేస్ మీద. ఇంకా వాళ్ళకి ప్యాసింజర్స్ సేఫ్టీ, లగేజ్ కంపార్ట్మెంట్లో ఏమైనా ప్రమాదకరమైన వస్తువులు ఏమైనా ట్రావెల్ తీసుకెళ్తున్నారా, వీటి మీద ఎక్కువ చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా హైవేస్ మీద ఈ 2 వీలర్స్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే సేఫ్టీ 2 వీలర్స్కి హెల్మెట్ ధరిస్తారు. ముఖ్యంగా దూర ప్రయాణాలకు ఎవరైతే వెళ్తారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ విధంగా అన్ని రోడ్ యాక్సిడెంట్స్ కానీ, ఓన్ సేఫ్టీ, గంజాయి కానీ, జనరల్ ల్యాండ్ ఆర్డర్ కానీ 30% మార్కెటింగ్ ఇన్సెంటివ్ పావుల వడ్డీ పథకాలను పునరుద్ధరించాలని చేనేత కార్మికులు చేసిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు వైఎస్ఆర్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. 4వ రోజు కొనసాగుతున్న చేనేతల ఆత్మగౌరవ దీక్ష చేనేతలకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ చేనేతల సమస్యలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని, తక్షణమే సహకార సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. గత ఎన్నికల్లో చేనేతలకు ఇచ్చిన హామీలతో పాటుగా వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. 3 ఈవెంట్లో 6 డైవర్షన్ పాలిటిక్స్ లో పాలన చేస్తోందని ఎద్దేవా చేశారు. సహకార సంఘాల వద్ద ఉన్న నిల్వలను ఆప్కో కొనుగోలు చేయాలని, ముడిసరుకు ఇచ్చి పని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిమాండ్లను పరిశీలించి పరిష్కారం చేయాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పప్పు రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అధిక సంఖ్యలో చేనేతలు తదితరులు పాల్గొన్నారు. మా ఈ యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న మా ఈ దీక్షకు మద్దతు తెలియజేయడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, అలాగే మా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలకృష్ణ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము అడిగేవన్నీ కూడా న్యాయమైన డిమాండ్లు. ఈ డిమాండ్లలో అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు కూడా మాకు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలియజేస్తున్నారు. మీ అందరికీ కూడా మా చేనేత సహకార సంఘాల జేఏసీ తరఫున, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఈ యొక్క డిమాండ్లు సాధించుకునే వరకు 13వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మాత్రమే రిలే నిరాహార దీక్ష చేస్తాం. అప్పటికీ మీరు స్పందించకపోతే 21వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి మేము ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చున్నాం. ఖచ్చితంగా 20వ తారీఖు లోపు మీరు డిమాండ్లు
నెరవేర్చకపోతే 21వ తారీఖు నుంచి మేమందరం కూడా ఇదే స్థాయిలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. మేము చూస్తామని చెప్పేసి ఈ నేతలని మీరు హామీ ఇవ్వడం జరిగింది. కనీసం జగన్ గారు ఇచ్చేది కూడా మీరు ఇవ్వడం మానేసి 2 సంవత్సరాలు పెట్టి వీళ్ళు కడుపులు ఎండగడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా వ్యవస్థీకృతమైన తప్పులు వీరు ఇక్కడ తెలియజేస్తున్నది ఏంటంటే, మాకు 3 లక్షల దుప్పట్లు ఈ రాష్ట్రంలో ఉన్న హాస్టల్ పిల్లలందరికీ సప్లై చేసే విధంగా ఆర్డర్ ఇచ్చి, కనీసం ఆ దుప్పట్లు వాళ్ళు ఆర్డర్ ఇస్తే మేము తయారు చేసి రెడీగా పెట్టాం, కనీసం మా దగ్గర కొంటం లేదు, అవి చెదలు పట్టేస్తున్నాయని చెప్పేసి అనడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్కోలో ఇంకో 60,000 దుప్పట్లు గొడౌన్స్లో ఉండగా కూడా అవి పాడైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పిల్లలకి పంచి పెట్టకుండా ప్రైవేట్ కమిషన్ ఇచ్చి వేరే ప్రైవేట్ కంపెనీల ద్వారా వాళ్ళ కమిషన్లు వచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తూ ఇక్కడ రెడీగా ఉన్న స్టాక్ను పర్చేజ్ చేయకుండా మమ్మల్ని ఆకలి దప్పికలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి వీళ్ళ ప్రధాన డిమాండ్. అదేవిధంగా 8 డిమాండ్లు చేసిన పరిస్థితి వీళ్ళు ఉన్నారు. వీళ్ళు రిమార్క్ కూడా అధికార యంత్రాంగం మీద కూడా రిమార్క్, మా కష్టాలు తెలుసుకోవాల్సిన అధికార యంత్రాంగం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని చేదరించుకుంటుందని చెప్పేసి వాళ్ళ రిమార్క్స్ కూడా చూస్తున్నారు. ఒకసారి వీరితో కూర్చుని ఈ సమస్యల మీద చర్చించి పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీలో తాజాగా జరిగిన కీలక నియామకాలు కాకినాడలో ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పాయి. పార్టీ తీసుకున్న నిర్ణయంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ క్రమంలో యువ నాయకుడు నారా లోకేష్ ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన పలువురు నాయకులకు పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం, రాష్ట్ర కమిటీలోని జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వడం స్థానిక నాయకుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఈ నియామకాలను పురస్కరించుకుని గురువారం ఉదయం కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకొని ఘనంగా సంబరాలు నిర్వహించారు. తీర్మాన్ డప్పుల మోగింపుతో కార్యాలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై సానా అంటూ నినాదాలతో ప్రాంతం మార్మోగిపోయింది. కార్యకర్తలు పరస్పరం స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం రాజ్యసభ సభ్యులు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ నారా లోకేష్ కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు, సానా సతీష్ బాబుకు జాతీయ ఉపాధ్యక్ష పదవి రావడం పార్టీకి కొత్త దశను చూపుతుందని అన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ మరియు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్ వంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నారీ శక్తికి ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ విధానం ప్రశంసనీయమని తెలిపారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాసబాబు, రాష్ట్ర సెటిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలిపారు. నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, రాజ్యసభ సభ్యులు సతీష్ బాబును జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపిక కావడం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ శక్తివంతంగా ముందుకు సాగి మళ్లీ అధికారంలోకి రావడానికి సమిష్టిగా కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అరిగెళ్ల శ్రీనివాసరావు, ఏటుకూరి నాగమణి, దేవు వెంకన్న, బోళ్ల కృష్ణమోహన్, రామ్దేవ్ సీతయ్య దొర, కాకలపల్లి చలపతిరావు, రాయుడు, ఐటీడీపీ సభ్యులు పాలిక సతీష్, సీతామహాలక్ష్మి, అద్దంకి రామనాయుడు, పెద్ద సంఖ్యలో మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పదవి అనేది ఒక బిరుదు, పదవి అనేది ఒక సేవ. అదే విధంగా ప్రతి కార్యకర్త కూడా సేవకుడిగా పనిచేసేది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతగా ఒక సేవకుడిని నాయకుడిగా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి కార్యకర్త సేవకుడు, ప్రతి కార్యకర్త సేవా తత్పరుడు, ప్రతి కార్యకర్త ప్రజల శ్రేయోభిలాషి. ఒకవేళ పదవి రాలేకపోయినా ప్రజలు ఆయన్ని మెచ్చుకుంటారని చెప్పి తెలుగుదేశం పార్టీ అభిమానాన్ని చూపిస్తున్న నాయకుడు చంద్రబాబు గారికి, భావితరాలని లోకేష్ బాబు గారికి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయ్యారు. ఆయన ఎంతో ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళందరూ ఆలోచనలకు కూడా మనందరం కూడా అభిమానిస్తూ మరొకసారి సమయం అనుకూలం ఎండగా ఉంది. అందరూ కూడా మీరు అభిమానం చూపించారు. ఇదే వేదికగా ఇదే ప్రాంతంలో మళ్ళీ ఏప్రిల్ 20 తారీఖున మన ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. మీరందరూ భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి సంబరాలు వినట్టుగా జరగాలని పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ గా బుల్లి గారు, బాలకృష్ణ గారు, మేము అందరం కూడా ఏప్రిల్ 20 ఇక్కడ మహోన్నతమైన సంబరాలు చంద్రబాబు గారు పుట్టినరోజు జరుపుకుంటాం. అప్పుడు మహిళా శక్తి బిల్లు కూడా పాస్ అవుతుంది. మహిళలు పెద్ద ఎత్తున రావాలి. ఇక్కడ మహిళలతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి సగర్వంగా మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రజలను ఉద్దేశించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఒక నినాదంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. 9 నెలల కాలంలోనే 293 సీట్లకి 240 సీట్లు సాధించిన ఘనత ఒక ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎవరికి కూడా లేదు. అటువంటి రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చక్కటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది.
అప్పటి వరకు స్త్రీ వంటింటి కుందేలే. ఏ కార్యక్రమం చేయాలన్నా ఓ రాజకీయంగా పోటీ చేయాలన్నా కూడా వారికి సరైన సపోర్ట్ చేసేవారు కాదు. అటువంటి టైంలో ఎన్టీ రామారావు గారు స్త్రీకి ఆస్తి సమాన హక్కు అని చెప్పి 1986లో ఒక చట్టం రూపొందించడం జరిగింది. అది ఈ రోజు కూడా అమలు చేస్తున్నారు. మగవాడితో పాటు ఆడది కూడా సమానమే. కుటుంబ సభ్యులందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన లోకేష్ బాబు గారికి ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మరి మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన సానా సతీష్ బాబు గారికి కూడా, అలాగే మన జాతీయ ఉపాధ్యక్షులు పదవి వచ్చినందుకు వారిని తక్కువ టైంలో సేవలు ఎక్కువ చేసిన మంచిగా గుర్తించి మంచిగా ఉపాధ్యక్షులు ఇచ్చినందుకు, జాతీయ స్థాయిలో గుర్తించినందుకు గర్వపడుతున్నాం. అలాగే మన జిల్లాలో ఇచ్చినటువంటి పదవులు ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు అందరికీ కూడా సామాజిక న్యాయం చేశారు. అందరూ బీసీలకు కూడా ఎన్నో అత్యుత్తమైన పదవులను కూడా ఆయన అందజేశారు. అలాగే మహిళలకు కూడా ఆయన చాలా పెద్దపీట వేశారు. ఈనాడు ఇది ఒక ప్రపంచం అని తెలియజేయాలి. తెలుగుదేశం పార్టీలోనే ప్రతి కార్యకర్త కూడా ఆనందంతో ఎంతో సంతోషంగా జై తెలుగుదేశం అని కాలర్ వెలుగుతీసే పరిస్థితిని మనకి కల్పించారంటే దానికి మన చంద్రబాబు నాయుడు గారు, మన నారా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు హస్తం ఉందని మనందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాం. మన ఎలక్షన్లకి టోటల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఎలక్షన్ బాధ్యత నెత్తి మీద పెట్టుకుని 100% విజయం సాధించారు. దానికి ఆయనకి అభినందనలు తెలియజేయాలి అందరూ. ఏం చేద్దంటే అది చిన్న విషయం కాదు, అది ఒక రికార్డ్. ఆ రికార్డ్ బ్రేక్ చేసినందుకే ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి వస్తే ప్లానింగ్ అంతా ఆయనతోటే కూర్చొని మాట్లాడేవారు. అది మా సీనియర్ నాయకులకే తెలుసు. అందువలన ఈయనకి వస్తుందని అందరూ ఊహించిందే ఖచ్చితంగా వచ్చింది. దానికి అభినందనలు. అందరినీ ఆకట్టుకోవడము, ఈ విధంగా చాలా కష్టపడి ఆయన ఈరోజు ఈ స్థాయికి రావడం అందరికీ కూడా చాలా గర్వకారణం. అందుచేత ముందుగా ఆయనకు శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే లోకేష్ గారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు, ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రి కూడా నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎందుకు అన్నారంటే నేను అనకూడదు, కానీ ఆయన అంత అనుభవాన్ని పాదయాత్రలో సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోళ్ళలో, ప్రతి ఒక్కరి మనసులో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఆయన వర్క్ కూడా చేస్తున్నారు. నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా ఈనాటి మా యువ నాయకుడు లోకేష్ గారు, యువకాలం పాదయాత్ర రథసారథి శ్రీ నారా లోకేష్ గారు యువతకు కూడా సమాన హక్కులు ఉండాలని, విద్యార్థులందరికీ కూడా ఉద్యోగం చేయాలని, ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఎంప్లాయ్ ఉండాలని ఆలోచనతో ఏదైతే ప్రతిష్టాత్మకంగా గూగుల్ సంస్థను కూడా మన వైజాగ్ లో రూపొందించారు. అలాగే ఏదైతే ఈ కాకినాడ ముద్దుపెట్టిగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యి తనకంటూ ఒక శైలిని చేసుకుంటూ, తనకంటూ ఒక మార్కుని చూసుకుంటూ ప్రజల కోసం నిరంతరం శ్రమ చేస్తున్న రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు గారు కూడా అదే విధంగా ఈ రోజు పార్టీని గుర్తించి కష్టపడిన నాయకులకి ఈ రోజు జాతీయ ఉపాధ్యక్షులు ఇవ్వడం అనేది మాట కాదు, సామాన్య విషయం కాదు. ఇక్కడ ఉన్న ఎంతో మంది మహిళలు ఉన్నారు, ఎంతో మంది యువత ఉన్నారు, ఎంతో మంది పెద్దలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ఉన్నంత వరకు కాదు, ఓపిక ఉన్నంత వరకు తిరిగే నాయకులు ఎవరన్నా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులని ఈ సభముఖంగా పెట్టి ఎన్నో సమస్యలు నేను కూడా దగ్గర నుండి చూస్తున్నాను. చాలా సమస్యలు 100కి 99 వరకు కూడా క్లియర్ అయ్యారండి. అలాగే ఎప్పుడు కూడా మన సతీష్ గారు, ముఖ్యంగా ఆయన మనందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు మన జిల్లాలోనే బాగా ఉన్నామంటే అందులో కూడా కారణం మన సతీష్ బాబు గారే. ఈ ఆఫీసర్కి చాలా మంది కష్టపడ్డ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళకున్న బాధల్ని, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చెప్పుకుంటూ ప్రతిదీ కూడా ఇక్కడ తీర్చుకోవడం జరుగుతుంది. ఈ ఆఫీస్ కోసం ముఖ్యంగా చెప్పాలంటే మన లక్ష్మణమూర్తి గారు, బున్ని గారు, అదేవిధంగా ఈ స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి
ఏం కావాలి, ప్రతి ఒక్కరు కూడా టీ తాగారా, టిఫిన్ చేశారా అన్ని కూడా అడిగి వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ మంచిగా నవ్వుతూ పంపిస్తున్నారండి. ఇలాగే ఈ ఆఫీస్ ఎప్పుడు ఇలా జనాలతో కలకల్లాడుతూ మాకులాంటి కార్యకర్తలు ఇంకా కూడా ప్రోత్సహిస్తూ ఇంకా బాగా ఎదగాలని ఈ ఆఫీస్ ద్వారా మేమందరం కూడా ఇంకా బాగా మంచి స్థానంలో ఉంటామని. యువ నాయకులు నారా లోకేష్ ను ముఖ్యమంత్రిగా చూడాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పిఠాపురం మాజెమ్మెల్యే వర్మను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజెమ్మెల్యే వర్మను పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ముందుగా దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి మాజెమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు మాజెమ్మెల్యే వర్మను పూలమాలతో ఘనంగా సత్కరించారు. మాజెమ్మెల్యే వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే భారీ ఎత్తున బాణసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. 9 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన నాయకుడు లోకేష్. అంటే ఆయన పరిణితి చెంది అడుగడుగు ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుకుంటా, ఆయన చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా నేను మాట్లాడట్లేదు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 13-14 సంవత్సరాల నుంచి ఈ పార్టీని కొన్ని రోజులు బ్యాక్ ఎండ్ నుండి నడిపించి తర్వాత ఫ్రంట్కి వచ్చి ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లిన ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. అయినే ఈ రాష్ట్రానికి మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పరిపాలించే అర్హత ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. మీరు అడిగింది చూసారా, ఇంత మించి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు. మా పార్టీలో భవిష్యత్తులో ఇస్తారు, అది ఎప్పుడు చేయాలి ముఖ్యమంత్రి, ఎప్పుడు చేయకూడదు, కార్యకర్తల అభీష్టం ఎప్పుడు నెరవేర్చాలి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. ఈవేళ ఒక స్టెప్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు, ఈవేళ పార్టీ పగ్గాలు ఆయన చేతిలో పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా మా భవిష్యత్ నాయకుడు మా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారే పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. అది ఎప్పుడు నిర్ణయించాలి, కార్యకర్తల కోరిక ఎలాగ నిర్ణయించాలి అన్నది కార్యకర్తల అభీష్టం మేరకు మా నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారి నిర్ణయం మేరకు జరుగుద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా పార్టీగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము కోరుకుంటాం, మా యువ నాయకుడు కావాలని కోరుకుంటాం, తప్పేం లేదు. ప్రతి పార్టీ కోరుకుంటారు, ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ నాయకుడు కావాలని కోరుకుంటారు. అదే తెలుగుదేశం పార్టీకి ఇంత కష్టపడి పనిచేసిన నాయకుడు నారా లోకేష్ గారు. అటువంటి నారా లోకేష్ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని కార్యకర్తలు కోరుకోవడంలో తప్పలేదు. అప్రమత్తతతోనే అగ్ని తదితర ప్రమాదాలను చాకచక్యంగా నివారించవచ్చునని జిల్లా అగ్నిమాపక అధికారి బి సుబ్బారావు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కాకినాడ ఆర్టీసీ బస్ స్టాండ్ లో అగ్ని ప్రమాదాలు మరియు బస్సు ప్రమాదాలను అరికట్టేందుకు నివారణ పద్ధతులపై కాకినాడ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి బి సుబ్బారావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు మరియు బస్సు ప్రమాదాలను అరికట్టేందుకు నివారణ పద్ధతులపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆర్టీసీ ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లకు అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లకు, కండక్టర్లకు, ఇతర ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా ఇక్కడ హాజరైన వారికి ఈ మధ్య ఇటీవల కాలంలో బస్సు యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. విరివిగా జరుగుతుండటంతో బస్సుల్లో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలు, వాటిని ఎదుర్కొనేటువంటి అంశాల మీద అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ గురించి, ఫైర్ ఫైటింగ్ విధానాల గురించి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ గురించి, ఎమర్జెన్సీ ఎస్కేప్ రూట్స్ గురించి, బస్ డిజైనింగ్ గురించి ఇక్కడ హాజరైనటువంటి సిబ్బందితోటి చర్చించడం జరిగింది. వాటి వినియోగం పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఏదైనా అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అంటే రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మా దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సామాగ్రిని వీళ్ళకి చూపించి దాని మీద అవగాహన కల్పించి అత్యవసర పరిస్థితుల్లో దానిని ఏ విధంగా వినియోగించుకోవాలి, మా సేవల్ని ఏ సందర్భాల్లో వీళ్ళు పిలవాలనేటువంటి విషయాల మీద చర్చించడం జరిగింది. ఇప్పుడు వార్తలు చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 cervical spondylosis, L4L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పదవికి నామినేషన్లు స్వీకరిస్తున్నట్టు ఎలక్షన్ ఆఫీసర్ లింగమల్ల కృష్ణమూర్తి తెలిపారు. కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్ లో లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ స్వీకరణ కార్యక్రమం జరిగింది. తొలుత కాకినాడ నుండి నామినేషన్ వేస్తున్న మెట్ట రాధ ఆమె నివాసం నుండి లయన్స్ క్లబ్ సంకల్ప్ సభ్యుల అభిమానులు మిత్రులతో కలిసి అట్టహాసంగా భారీ ఊరేగింపుగా కార్ ర్యాలీ నిర్వహించారు. ఇంటి వద్ద తీన్మారు డప్పులతో ప్రారంభమైన ర్యాలీ టూటౌన్ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో మెట్ట రాధ పూజలు చేసి ఊరేగింపుగా కాస్మోపాలిటన్ క్లబ్ కు చేరుకున్నారు. కాస్మోపాలిటన్ క్లబ్ లో మెట్ట రాధ నామినేషన్ ఎలక్షన్ ఆఫీసర్ లింగమల్ల కృష్ణమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా లింగమల్ల కృష్ణమూర్తి, మెట్ట రాధ, వారణాసి విజయలక్ష్మిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మెట్ట వెంకటేష్, MSRV సత్యనారాయణ, పునమనేని రాజేశ్వరి, సుచిత్ర, ప్రభుద, సాలిగ్రామ సర్వేశ్వరరావు, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, రేవంత్, సుధాకర్, సుశీల, లక్ష్మీ నాగేంద్ర, వినీతారెడ్డి, దేవి, లావణ్య, శ్రీదేవి, పలువురు లయన్స్ క్లబ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. రాబోయే గవర్నర్ ఎలక్షన్స్ కి ఈ రోజున నామినేషన్స్ స్వీకరించడం మొదలైంది. ఈ నామినేషన్స్ లో మన మెట్ట రాధా గారు ఈ రోజున ఫస్ట్ VDG2 అంటే వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2కి నామినేషన్స్ అప్లై చేశారు. ఆల్రెడీ ఆ అప్లికేషన్ నా దగ్గర ఉండింది, నేను రిసీవ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజున రాధా గారు ఈ నామినేషన్ ఇచ్చిన సందర్భంగా వారికి చాలా థ్యాంక్స్ చెప్తూ మా డిస్ట్రిక్ట్ పురోభివృద్ధికి ఎంతైనా కృషి చేస్తారని ఆశిస్తూ మీరందరూ వచ్చినందుకు నా సంతోషం వ్యక్తం చేస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు లయన్ రాధా మెట్ట. నేను లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప్ డిస్ట్రిక్ట్ 316B నుంచి వచ్చాను. మన జిల్లా 316Bకి సెకండ్ VDG నామినేషన్ ఇవ్వడానికి నామినేషన్ ఆఫీసర్ లింగమల్ల కృష్ణమూర్తి గారి దగ్గరికి రావడం జరిగింది. నాకు సపోర్ట్గా వచ్చిన ఫ్రెండ్స్, మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని, మీ బ్లెస్సింగ్స్, బెస్ట్ విషెస్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను సంకల్ప్ ప్రెసిడెంట్ విజి వారణాసి మాట్లాడుతున్నాను. మేము మా క్లబ్ మెంబర్స్ అందరం కలిపి మెట్ట రాధ గారిని సెకండ్ VDG కింద ఎండోర్స్ చేశాము. ఇవాళ అది సక్సెస్ఫుల్గా మీరందరూ వచ్చి కోఆపరేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ముందుగా కూడా మీరు ఇద్దరు ఇలాగే కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాకినాడ నగరాన్ని శుభ్రంగా అందంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా బాధ్యతగా మెలగాలని నగరపాలక సంస్థ కమిషనర్ NVV సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఉదయం దుమ్మలపేట 10వ డివిజన్ పరిధిలో నందమూరి తారక రామారావు నగర ప్రాంతాల్లో ఆయన శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను కమిషనర్ గుర్తించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కొన్ని వీధుల్లో వీధి లైట్ల సమస్య ఉన్నట్లు గుర్తించి వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా కాలువలపై చిన్న చిన్న వ్యాపారులు ఆక్రమణలు చేయడం వల్ల మురుగునీటి పారుదలలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆక్రమణలు తొలగించి కాలువలను శుభ్రం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు కూడా శానిటేషన్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలని కమిషనర్ సత్యనారాయణ సూచించారు. ముఖ్యంగా పాత పరుపులు, సోఫా సెట్ల వంటి భారీ వ్యర్థాలను కాలువల్లో వేయడం వల్ల నీటి ప్రవాహం అడ్డంకి ఏర్పడి మురుగు నిల్వ సమస్యలు వస్తాయని తెలిపారు. అలాంటి వ్యర్థాలను కార్పొరేషన్ చెత్త సేకరణ వాహనాలు వచ్చినప్పుడు వాటిలో వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట MHO డాక్టర్ పృథ్వీచరణ్, AE అర్జున్, DE లక్ష్మీనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ముఖ్యంగా RWS డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ట్యాప్ని దే హావ్ టు క్లోజ్ ఇట్ అని చెప్పాము. వాళ్ళు డ్రింకింగ్ వాటర్ డిపార్ట్మెంట్ దే ఆర్ డూయింగ్. అదేవిధంగా ఒక 5 చోట్ల మనకి లైట్లు వెలగలేదని చెప్పారు. ఎలక్ట్రికల్ ఏఈ కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా మనకి చెప్తే దే ఆర్ డూయింగ్. ఇవాళ సాయంకాలం కల్లా లైట్లు వెలిగించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మనకి అక్కడ ఒక చోట 5 లైట్లు కావాలని చెప్పారు. బరీల గ్రౌండ్ వెళ్ళే చోట అక్కడ మళ్ళీ ఒక ట్రాన్స్ఫార్మర్ చిన్న మీటర్ అడిగారు. అంటే స్ట్రీట్ లైట్కి ఉన్న మీటర్ నుంచి మోటార్ తీసుకుంటే మళ్ళీ స్ట్రీట్ లైట్కి ఇబ్బంది అవుతుంది చెప్తుందో మీరు లైట్ ఏర్పాటు చేయడానికి అక్కడ మనం చర్య తీసుకుంటున్నాం.
ఇక తర్వాత విషయం చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని చోట్ల మెయిన్ రోడ్ పైన చిన్న చిన్న ఆక్రమణ ఉన్నాయి, తొలగించాము. అక్కడ డ్రైన్ మీద కూడా చిన్న చిన్న ఆక్రమణ వల్ల వాటర్ ఫ్లోకి ఇబ్బంది అవుతుంది. అది కూడా మనం రిమూవ్ చేయాలి. ముఖ్యంగా ఏదైతే శానిటైజేషన్లో ఉందో శానిటైజేషన్లో 100% కూడా మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము. పబ్లిక్ కూడా కొన్ని కోఆపరేట్ చేసి వేస్ట్ పదార్థాలు ఏదైతున్నాయో ఆ డ్రైన్లోకి వెళ్ళకుండా చేయవలసిన కోరుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చూడండి, ఎంత డ్రైన్లో మరి ఆ విధంగా చేస్తున్నా కూడా కొంతమంది పరుపులు సంథింగ్ వేస్ట్ మెటీరియల్ పట్టుకొచ్చి దాంట్లో చేస్తున్నారు. దానివల్ల వాటర్ ఫ్లోయింగ్ ఆగిపోతుంది. ముఖ్యంగా అప్పుడు అట్లా చేయడం వల్ల అంత మేజర్ డ్రైన్లో కూడా మరి పరుపు చేయడం వల్ల మొత్తం ఆగిపోయింది. మనిషి ఎంత కష్టపడి కూడా పని చేస్తున్నాం. అట్లాంటి పనులు చేయొద్దని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తమ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటారని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యకర్తలు నాయకుల దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్న సమస్యలు, పార్టీ పరంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేఎస్ఈజెడ్ రైతుల భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో రైతుల పక్షాన నిలబడిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ను జనసేన పార్టీ నాయకుడు బోనం పరమేశ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కేకే, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ 5 మెన్ కమిటీ సభ్యుడు ఓదూరు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. అధికారులు స్పందించి న్యాయం చేయాలని సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు డిమాండ్ చేశారు. 23వ రోజు దీక్షలో సెక్యూరిటీ గార్డ్స్ లంకే ధర్మ, కె భాగ్యలక్ష్మి, సేరుదుర్గ, పోతులదేవి, ఎస్ శివగంగలు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణలతో పాటు అప్పన్న బాలరాజు, శ్రీనివాస్, సోమరాజు, ధర్మారావు, ఆదినారాయణ, సురేష్, సత్యవతి, కృష్ణవేణి, రమేష్, కేవై కుమారి, రోజా, దేవి తదితరులు పాల్గొన్నారు. అయినా కూడా అధికారుల నుంచి ఏ స్పందన రాలేదు. అలాగే ఇది వెంటనే స్పందించి మమ్మల్ని 5గురిని కూడా డ్యూటీల్లో నిలుపుదల చేసిన వాళ్ళని తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా గౌరవనీయులైన కలెక్టర్ గారికి స్పందించిన వినతులు ఇవ్వడం జరిగింది. అలాగే మన సూపరింటెండెంట్ గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, డీసీ గారికి, ఆర్ఎంఓ గారికి కూడా, ఏడీ మేడం కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏ స్పందన రాలేదు. ఇలాగ ఎన్ని రోజులు చేయాలనేది అధికారులే తేల్చి చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకనగా 23వ రోజు ఈరోజు 23వ రోజు వచ్చింది. అయినా కూడా ఎటువంటి స్పందన రాలేదు. మాకు జీతాలు పెంచమని అడుగుతున్నాం, క్యాజువల్ లీవ్లు అడుగుతున్నాం, విధులు నిలుపుదల చేసిన వాళ్ళని విధుల్లోకి తీసుకొని అడుగుతున్నాం. అంతేగాని పెద్ద మేము కోరికలేం కోరట్లేదు. మాకు రావాల్సిన డిమాండ్స్ మాకు రావాల్సినవి ఇవ్వాలనేసి అవి డిమాండ్ చేస్తున్నాం. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా 23వ రోజుకి వచ్చింది. ఇలాగ ఎన్ని రోజులు చేయాలనేది అది మీరు నిర్ణయం బట్టి ఉంటుంది. మా అందరం దయించి మీరు నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అందాల్సిన జీతం కానీ, క్యాజువల్ లీవ్ రద్దు చేయడం వల్ల కానీ నెలకి ప్రతి ఒక్క సెక్యూరిటీ గార్డు 2300 రూపాయలు కోల్పోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గౌరవ సూపరింటెండెంట్ వారికి సిఐటి ఆధ్వర్యంలో తెలియజేయగా మాకు మా పరిధిలో ఈ సమస్యలు రావని వారికి చెప్పడం జరిగింది. తాజాగా డిప్యూటీ లేబర్ కమిషనర్ వారిని కూడా కలిసి విన్నవించాం. ఒక జాయింట్ మీటింగ్ చేశారు. ఆ జాయింట్ మీటింగ్కి కాంట్రాక్ట్ సంస్థ తరపున ప్రతినిధి, అదేవిధంగా జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ గారు కూడా వచ్చారు. డీసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏదైనా వ్యవస్థలో కాంట్రాక్ట్ ఉంటే కాంట్రాక్టర్కి కార్మికులకి మధ్యన సమస్యలు మొట్టమొదట పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వ శాఖ అధిపతిని స్పష్టంగా చెప్పారు. విధులకు దూరం చేసిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించినా నేటికి అమల్లోకి రాలేదు. కాంట్రాక్ట్ సంస్థ వారిని కోరేది ఒకటే, 23 రోజులుగా జీజీహెచ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధం. మీరు దిగి రావాలి, కార్మికులతో చర్చించాలి, జీతాలు పెంచాలి, సెలవులు అమలు చేయాలి, ఒక రాతపూర్వక ఒప్పందం చేసుకుని మన వ్యవస్థ ముందుకు సాగించాలి. దీనిలో ప్రధానమైన బాధ్యత కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం వారిదే. సెక్యూరిటీ కాంట్రాక్ట్ని రప్పించాల్సిన బాధ్యత, చర్చించాల్సిన బాధ్యత జీజీహెచ్ అధికారులదే. కాబట్టి జరగబోయే పరిణామాలకి కాంట్రాక్ట్ సంస్థ జీజీహెచ్ అధికారులే బాధ్యత వహించాలి. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో
ఈ ఆందోళన మరింత ముందుకు తీసుకుని పోతాం. జరగబోయే పరిణామాలకి కాంట్రాక్ట్ సంస్థ వారే బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబును మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు నగర ఎస్సీసెల్ విభాగం కృషి చేయడం జరుగుతుందని టీడీపీ నగర ఎస్సీసెల్ అధ్యక్షులు అంబటి చిన్న, మాజీ కార్పొరేటర్ పలివెల రవి అనంత్ కుమార్లు పేర్కొన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కులమతాలకు అతీతంగా ఈ నెల 14న జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు సహకారంతో దళితులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వెనుకబడిన కులస్తులకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బచ్చుల కామేశ్వరరావు, నగర ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు బంగారు సత్యనారాయణ, ఎస్సీసెల్ నాయకులు పోలిపల్లి జగన్, ఎస్సీసెల్ జాయింట్ సెక్రటరీ సమంతల రాజు, గబ్బర్, మాజీ కౌన్సిలర్ ముద్దంట నాగేశ్వరరావు, బుంగా నాగరాజు, బాలప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు కొండబాబు గారు ఒక విషయం చెప్పడం జరిగింది. దళితులంతా ఏకమవ్వండి, మీరందరూ కూడా కలిసి కార్యక్రమాలు చేయండి అని చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, కాకినాడ సిటీలో ఓటున్నటువంటి ప్రతి ఒక్క దళిత కార్యకర్తని కూడా మేము స్పందించి రాబోయే రోజుల్లో 2029లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కాకినాడ సిటీలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకమవుతాం. అదేవిధంగా 2029లో కాకినాడ నియోజకవర్గంలో కొండబాబు గారిని ఎమ్మెల్యే చేసుకోవడానికి కాకినాడలో ఉన్నటువంటి దళితులందరం కూడా, కాకినాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీసెల్ దళితులందరం కూడా రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేస్తాం. కొండబాబు గారిని ఎమ్మెల్యేగా 2029లో చేసుకుంటామని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఆయనకి రాష్ట్ర టీడీపీలో ఉపాధ్యక్ష పదవిని ఇవ్వడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. అదేవిధంగా భవిష్యత్తులో ఆయన యొక్క ఉన్నతమైనటువంటి పదవులకు చేరతారని, ఆ పదవుల్లో దళితులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కూడా కల్పిస్తారని తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. తెలుగుదేశం పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నియమించినందుకు అతనికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఆ సాయిబాబు దయ వల్ల వారి కుటుంబం ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇంకా ఉన్నత పదవులు పొందాలని భగవంతుడు కోరుకుంటున్నాను. విషయం ఏంటంటే, మొన్న ఏప్రిల్ 14ని భానుగుడి సెంటర్లో ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం పెట్టాం. మేము తలపెట్టాం 4-5. ఇంతమంది వస్తారని, అంబేద్కరిస్టులు అంతమంది ఉంటారని మేము ఊహించలేదు. చాలామంది 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసి అక్కడ కార్యక్రమం సక్సెస్ చేశారు. పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకు తెలుసండి, మీరు చెయ్యండి భానుగుడి దగ్గర, మీకు అండగా మేము ఉంటాం, మీకు ధైర్యాన్ని ఉంటామని చెప్పారు. ప్రతి ఒక్కరు పేరు ప్రతి ఒక్కరు నమస్కారం పెడుతున్నాం. ఎందుకంటే మేము ఫస్ట్ టైం చేసాం. అక్కడ ఎప్పుడు భానుగుడి సెంటర్లో ఎవరు చేయలేదు. మేము జనాలు తరలించలేదు. అసలు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారి కార్యక్రమం మేము దగ్గరుండి చెయ్యాలని వచ్చారు. పెద్దలు చిన్నలు మీ అందరికీ, చిన్నలకి పెద్దలకి అందరికీ మీ పాదాభివందనాలు. ప్రతిఫలాపేక్ష లేకుండా పరులకు సాయం చేయడమే దానగుణమని లయన్స్ క్లబ్ విజన్ ట్రెజరర్ డాక్టర్ జయలక్ష్మి పేర్కొన్నారు. రమణేపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ కోశాధికారి డాక్టర్ వి జయలక్ష్మి సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఫలాపేక్ష లేకుండా పరులకు ఇవ్వడమే దానగుణమని అన్నారు. మన భారతీయ సంస్కృతిలో దానగుణానికి ఉత్తమ స్థానం ఉందన్నారు. మనసును సుఖశాంతులతో నింపుకోవాలంటే సేవను మించిన సాధన లేదని, ఆ దిశగా తమ తండ్రి చందర్రావును స్మరించుకుంటూ నిత్యావసర సరుకులు సమకూర్చానని డాక్టర్ జయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అవసరమైన వారికి మన వంతు సహాయం చేయడం అనేది చాలా మంచి విషయం. అదేవిధంగా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులైన హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు కూడా మన సమాజంలో ఒక భాగమే. వారికి కూడా మనం ప్రేమ, ఆదరణ, మద్దతు అందరం కలిసి ప్రకటించి వారికి ఎంతో సంతోషాన్ని కలగజేసే కార్యక్రమాలను, వారికి ఆరోగ్యంగా ఉండే కార్యక్రమాలను ఈ అడబాల ట్రస్ట్ వేదికగా మనం చేయడం అనేది చాలా హర్షణీయం. అదేవిధంగా మన ప్రతి కార్యక్రమానికి కూడా అడబాల ట్రస్ట్ని ఒక వేదికగా మనకి ఇచ్చే అడబాల రత్నప్రసాద్ గారు, వారి కుటుంబ సభ్యులకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుచున్నాను. మా లయన్స్ క్లబ్ విజన్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన శ్రీదేవి రెడ్డి గారు, అదేవిధంగా సెక్రటరీ శ్రీ వాణి కిషోర్ గారు, ట్రెషరర్ అయిన నేను డాక్టర్ జయలక్ష్మి, మరి ఇతరత్ర లయన్స్ క్లబ్ విజన్ క్లబ్ మెంబర్సు మరియు చార్టర్ మెంబర్స్
మెంబర్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి వారి సహాయ సహకారాలను అందించినందుకు నా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. కాకినాడ రమణయ్యపేటలో గల రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి నివాసం వద్ద ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, సెట్టిబల్జ సంఘం నాయకులు తరలివచ్చి కడలి ఈశ్వరికి సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కడలి ఈశ్వరి మిత్రులు, అభిమానుల సమక్షంలో కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సెట్టిబల్జ సంఘం అధ్యక్షులు చొల్లంగి వీరబాబు, టీడీపీ 9వ డివిజన్ ఇన్ఛార్జ్ లొట్టుకుత్తి మోహన్, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అనసూరి రాజకుమారి, స్వాతి, బండి సుజాత, మోనా, హైమావతి, పలువురు సెట్టిబల్జ సంఘం నాయకులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేస్తే నాయకులకు గుర్తింపు ఇస్తుందనడానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు నిదర్శనమని పలువురు నాయకులు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కార్యాలయంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు 5వ డివిజన్ కో ఇన్ఛార్జ్ బత్తుల భవానీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో ఎమ్మెల్యే కొండబాబు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కాకినాడ శ్రీ అగస్త్య మరోసారి తమ సత్తాను చాటిందని శ్రీ అగస్త్య కరెస్పాండెంట్ డి నాగేశ్వరరావు తెలిపారు. జూనియర్ ఎంపీసీలో జి రేష్మా లావణ్య 466 మార్కులు సాధించడంతో శ్రీ అగస్త్య కాకినాడ జిల్లాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అత్యుత్తమ నిష్ణాతులైన అధ్యాపకుల బోధనా పటిమ, విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన మెటీరియల్ ఈ విజయానికి కారణమైంది. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేసి అధ్యాపకులను ప్రత్యేకంగా ప్రశంసించడంతో పాటు శ్రీ అగస్త్య విద్యా సంస్థలపై నమ్మకంతో తమను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మీకు కూడా గర్ల్స్ సైడ్ నుంచి అక్కడ క్యాంపస్లో బాయ్స్ గర్ల్స్ కలిపి ఉండేవారు. సో మన ఈస్ట్ గోదావరి వరకు మనం కోరుకునేది ఏంటంటే ఫస్ట్ పిల్లల సేఫ్టీ, డిసిప్లిన్ పరంగా అంటే మనం కొద్దిగా కల్చర్ మన ఈస్ట్ గోదావరి అంతా కూడా అమ్మాయిలు జాగ్రత్తగా పెరగాలి అన్నట్లు ఉంటుంది. సో నాకు ఇప్పుడు వరకు అరేంజ్ చేయకపోవడానికి మనీ అనేది అడ్జస్ట్ అవ్వలేదు. అందుకని ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ కూడా సెపరేట్ చేస్తాను. అన్ని యాంగిల్స్లో ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ని దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలి. అన్నీ కూడా ఇక్కడ ఉన్న కల్చర్ బాగుంటుంది. పేరెంట్స్ బాగా పెంచుతారు. ఆ పెంచేటప్పుడు మనం కూడా మన క్యాంపస్కి వచ్చినప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తే నా బాధ్యత అయిపోయినట్టు అలా నేను కోరుకుంటాను. అందుకనే పిల్లలు డిసిప్లిన్గా పెరగడమే కాదు, మీరు ఎలా అయితే పంపిస్తారో ఇక్కడి నుంచి నేను కూడా అలాగే ఇవ్వాలని అనుకుంటాను. కాబట్టి మీకు పిల్లలు ఎలా ఉంటారు. సో చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వీళ్ళు ఏదో ఒక స్కోర్ అనేది రావడానికి కారణం మన హార్డ్ వర్క్ అండ్ లెక్చరర్స్ యొక్క సపోర్ట్ అండ్ వాళ్ళు ఎలా టీచ్ చేస్తారనే విధానం. పర్టికులర్ ప్లాన్ అనేది వేసి మనకి ఈ టైంలో ఎంత అవ్వాలి అండ్ ప్రీ ఫైనల్స్ అవి కండక్ట్ చేసి ఎగ్జామ్స్ అవి పెట్టి ఇలా చేయడం వల్ల మనకి అనేది కొంత మన మీద మనకి కాన్ఫిడెన్స్ వచ్చి ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి మనకి కొంత తెలుస్తుంది. సో థ్యాంక్స్ టు ఆల్ ది ఫ్యాకల్టీ. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో సెన్సస్ 2027 స్వీయ నమోదు ప్రారంభం. ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వనమాడి పిలుపు. ఈగల్ టీం ద్వారా గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు. ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ వెల్లడి. కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న చేనేత కార్మికులు ఆత్మగౌరవ దీక్ష. సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా. కాకినాడలో రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణుల సంబరాలు. జిల్లా నేతలకు జాతీయ రాష్ట్ర కమిటీలో చోటు లభించడం పట్ల పార్టీ నాయకులు హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల
తరాల విశ్వాసం మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.